పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్స్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య ప్రాధాన్యత గల మహిళలకి పెద్దపీట వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 7 కౌన్సిలింగ్ కేంద్రాలని నిర్వహించినట్లు సిపి తెలిపారు. మహిళలకి ఫైనాన్షియల్గా ఇతర సమస్యలు వస్తే కౌన్సిలింగ్ ఇస్తారని తెలిపారు. సెషన్స్ వారీగా పిలిపించి భార్యాభర్తలకి కౌన్సిలింగ్ చేసి వారి జీవితంలో వెలుగునిచ్చే విధంగా తమ కౌన్సిలర్లు పనిచేస్తున్నారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. Shortcut, madam. మహిళా భద్రత కోసం ఈరోజు సేఫ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా CDW ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏదైతే ఉన్నదో అది మనం పేట్ బషీరాబాద్ లో ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. మరి ఇందులో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లోని మరి ఫ్యామిలీలోని ఏమన్నా కలహాలు వచ్చి వాళ్ళ మధ్యన ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ కాకుండా మనం ముందు వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ సెషన్స్లో పెట్టి వాళ్ళని ఒక 2-3 కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టి వాళ్ళు కలపడానికి ట్రై చేస్తాం. అది సో ఇక్కడ అట్లాగా CDW ఏదైతే ఫెసిలిటీ ఉన్నదో అట్లాగా ఉపయోగపెడుతుంది. మరి మేము ఇద్దరు కౌన్సిలర్స్ కూడా ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మనము ఎంప్లాయ్ చేసుకున్నాము. ఇద్దరు కౌన్సిలర్స్ వాళ్ళు వెల్ ట్రైన్డ్, వాళ్ళు ఫ్యామిలీని కలపడానికి దగ్గర చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇంతే కాకుండా ఫాలోఅప్ యాక్షన్స్ కూడా ఉంటాయి కౌన్సిలింగ్ తర్వాత. ఇవన్నీ కూడా చాలా ఎండ్ టు ఎండ్ ప్లాన్ చేసి సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మనము ప్లాన్ చేసుకున్నాము. ఇంతేకాకుండా ఇక్కడ చూస్తే మనకి మహిళల భద్రత కోసం ఈ ఆడియో విజువల్ వ్యాన్ కూడా, టీవీ వ్యాన్ కూడా మనము ఈరోజు